చేయర్రా. సో ఫ్రెండ్స్ ఇలా సండే ఉంది. సండే ఏం చేద్దాం, టైంపాస్ అవుతుందా, ఇంటి కాడ గలికాడ ఉండి బోర్ కొడుతుంది. రోజు అవే రీల్స్ చేయాలంటే బోర్ కొడుతుంది కదా. సో ఇలా కొత్తగా కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం. బ్లాగ్ తీస్తున్నాం ఇప్పుడు. సండే ఇలా ఎటొక దిక్కు పోదాం ప్లాన్ వేసినాం, కానీ ఎటు పోతాం తెలియదు, కానీ పోతాం. వెయిట్ చేసి చూడండి, లొకేషన్ పోయినాక లొకేషన్ చూపిస్తాం. ఒక టెంపుల్ ఉంటుంది ఆడ, బాగుంటుంది లొకేషన్. చూసినాం మేము, రీల్స్లో చూసినాం. ఒక 10 మంది ఇట్లా చెప్తా వింటాం కదా, అట్లా చూసినాం. ఇప్పుడు పోస్తాం, ఆడికి పోయినాం కదా స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎట్లుంటుంది అనుకుంటున్నావు లొకేషన్? స్నానం చేయలేదు. చూడండి స్నానం చేసినట్టున్నాడు అసలు. చేసిన హీరోలకి कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. सर तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है. స్టాపర్ అంటే ఇట్లా పోయింది, 2 minutes ఉన్నాడు, వచ్చేసిండు. స్నానం చేసినా అంటుండు. ఇక వీనికి తెలియదు తానం చేసినాడు, లేదా దేవుడికి తెలియదు. వాడైతే చేయలేదు కాదు. బాత్రూమ్కి వెళ్ళి మనం చూడం కదా. బండి స్టార్ట్ అవ్వడానికి 10 నిమిషాలు పడుతుంది, వీడు వెళ్ళిందే 10 నిమిషాలు. వెనకాల మన బాయ్స్ ఉన్నారు. వాడు క్యాప్ వేసుకున్నాడు, వేస్ట్. ఇప్పుడు బండి మీద వస్తున్నా. అయ్యో వీడే మన ఎడిటర్, ఫస్ట్ ఎడిటర్. అదే ఇదే గైస్ కమాన్. ఇట్లా ఎంట్రీ చేయాలా, ఈ కమాన్ లోపలికి చక్కగా పోతే మనకు ఒక గుట్ట వస్తుంది. గుట్ట కాడ గుట్టెక్కి ఉండే ఉండాలి. మామూలు గుడి పోదాం అంటే షాప్ కాడ థమ్స్అప్ గిమ్సప్ తీసుకుంటారు గైస్. వాళ్ళకి ఏం చెప్పాలి? బండి మామూలు ఫస్ట్ గేర్ ఎక్కిస్తాడు. ఏమైందిరా ఫస్ట్ గేర్? ఏమైంది ఫస్ట్ గేర్? ఎక్కి 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 పోనీ పోనీ. అయిపోయింది గాయస్. గాడికి పోమనే దిగుమంటాడు గాయస్, పక్కన దిగుమంటాడు. దిగాక తప్పది, అట్లుంటుంది కొండ. మీరు కూడా రావాలంటే ముగ్గురు రాకురి బల్ల మీద. మేమంటే ఏదో షో కోసం వచ్చినాం. ఫస్ట్ గేర్ అయిపోయింది. సో గాయస్ ఫైనల్లీ దిగిపోక తప్పది. వెనకాల లొకేషన్ చూడండి. ఇప్పుడు ఇది ఎక్కి ఇట్లా రావాలి. ఇంకా మనం పోతూనే ఉండాలి, ఇంకా లోపలికి పోవాలి. ఇంకా ప్రతిసారి ఆవుడు ఈ థమ్స్అప్ ఆవుడు ఎందుకు అయితే నాకు అర్థం కాదు. ముందర మనోలే ఇగో థమ్స్అప్ అది బాగుంటుంది లొకేషన్. కాకపోతే చూడడానికి మంచిగా పీస్ఫుల్గా పంచడానికి అటు ఇగో చింటూ ఏడిపోయినా మనకి చింటూ మాత్రం కనిపించకున్నాడు. ఏ దేశంలో ఏ నలుమూలన పోయినా సరే చింటూ బాయ్ మాత్రం పక్కా కనిపిస్తారు. ఇగో లొకేషన్ చూడండి పీస్ఫుల్గా. ఇగో ఆడొక గుడ్ చూడండి. ఇగో కుక్క ఇగో అక్కడే ఉంది. వీళ్ళకి కుక్కనా అది ఏందా అంటారు. కదులుతుందిరా నేను చూడురి. కుక్క అది బాగుంది కదా గాయస్. లోపల ఉంది మంచిగా చూపిస్తాం. లోపల ఇంకా లోపల మస్తు ఉంటది. పోదాం లోపల. ఇది జస్ట్ మన ఎంట్రీ మాత్రమే అన్న. ఏమో చేసినాం ఇంతకుముందు. ఇగో ఇట్లా మొక్కుతుండు గాయస్ దేవుణ్ణి. సనియాడు ఎక్కుతుండు. ఎక్కరా అంటే తగ్గించిండు గాయస్. ఇగో మా ముసలో ట్రై చేస్తుండు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు రా. ఎట్లుందన్నా చెప్పుకోలేమా? डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ.
చేయర్రా. పడ్డాడు అనుకున్నా కానీ పడలేదు. వాడు యాక్టింగ్ చేసిండు. దెబ్బలు తాకినాయి అంటే చిన్న చిన్నగా. ఇప్పుడు గుడి లోపల చూపిస్తాం. గుడి లోపలికి ఎంట్రీ ఉండదేమో, కెమెరా బయటకు వెళ్ళి చూపిస్తాం అంతా. చూడండి ఎట్లుందో మొత్తం మొత్తం కొండలు గిండలే ఉంది. గాయస్ లవర్ బాయ్ గుడికి వచ్చిండని చెప్పిండు కానీ ఇక మొత్తం పిల్లతో ఫోన్ మాట్లాడుతుండు. మేమందరం వీడు ఉంటే మేము వైబ్ ఎంజాయ్ చేస్తే వాడేంది గాయస్. అదో పొదల్లోకే పోతుండు మొత్తం. ఏ కన్నా అదో అదే పిల్ల టార్చర్ చేస్తుందేమో గాయస్. చూడండి ఎట్లుందో మొత్తం మొత్తం కొండలు గిండలే ఉంది. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది గాయస్. చూడండి వ్యూ పాయింట్. సో ఒకసారి పాయింట్ చూడండి గాయస్ ఎట్లుందో. వ్యూ చూడండి చాలా బాగుంటుంది. మేడ్చల్ నుంచి గన్పూర్ విలేజ్ క్రాస్ అయినాక మీకు రైట్ సైడ్ కమాన్ వస్తుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్ళినాం అనుకో మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి విజిట్ కండి. ఇది షామీర్పేట చెరువు గాయస్. చూడండి వ్యూ లొకేషన్ ఇది షామీర్పేట చెరువు. సో గాయస్ ఇక బ్లాగ్ అయిపోయింది. ఫైనల్లీ అవుట్పుట్ మొత్తం ఇచ్చేసినాం. లొకేషన్ ఇచ్చేసినాం. టెంపుల్ పోయినాం సక్సెస్ఫుల్లీ. వాళ్ళు ఇవ్వాలనుకున్నా కానీ లేచిర్రు, వచ్చిర్రు, బ్లాగ్ తీసినాం. ఇక పోస్ట్ చేసి ఉంటే లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గదేమో గంట కొట్టురు, గట్టి కొట్టురు గంట. అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఎప్పుడు పోస్ట్ చేసిన రోజు షార్ట్స్